ధృవంగల్ పత్తినార్ అని చెప్పేసి Yeah. వాళ్ళు రివీల్ చేసేంత వరకు కూడా వీ కుడెంట్ గెస్. 11 అలాంటి థ్రిల్ ఇచ్చింది. నేనైతే ఒకటి ఛాలెంజ్ చెప్తాను, దే సంథింగ్ న్యూ. సో 11 ఏంటి బైలింగ్వలా లేదంటే తమిళ్లో? ఇట్స్ ప్రాపర్ బైలింగ్వల్. Okay. ప్రాపర్ బైలింగ్వల్. వి షాట్. ఏంటి ఈ సినిమాతో మళ్ళీ కొత్త రోగం ఒకటి పరిచయం చేస్తున్నారు, నిక్టోఫోబియా అని చెప్పేసి. కొత్త రోగం కాదండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ అభిరామ్ గారి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఆవిడ అంత ఈజీగా కథలు ఒప్పుకోరు. విశ్వనాథ్ చెప్తున్నప్పుడు లైక్ ఈ పాయింట్ ఎవరో టచ్ చేయలేదు అని చెప్పినప్పుడు కానీ లేదంటే ఇప్పటిదాకా ఇండియన్ సినిమా స్క్రీన్ మీద రాలేదని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంక్లైన్ టు వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ కైండ్ ఆఫ్. సడన్ గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసినప్పుడు దాన్ని మీరు ఎంతవరకు బాధ్యత వహిస్తారు? ఆ సినిమా రిజల్ట్ బట్టి, రిజల్ట్ కానీ లేదంటే ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ కానీ? ఇప్పుడు నా సినిమా ఒకటే కాదు, చాలా మంది సినిమా. సో ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ సెలక్షన్లో కానీ లేదంటే గోయింగ్ ఫార్వర్డ్ మీరు తీసుకునే కేర్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్గా వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్, చాలా మంది ఏఐలో పిచ్ డిక్స్ పంపిస్తున్నారు. హాయ్ నవీన్. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ ధీరజ్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ డీటెయిల్స్, ఫస్ట్ అసలు మీ టైటిల్ డీకోడ్ చేద్దాము. ఎందుకంటే టైటిల్ లోగో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ 10 మెంబర్స్ని కొట్టేసి సో 11th person అంటే, సో 11 ఈజ్ అబౌట్ సేవింగ్ ద 11th victim ఆర్ ద 11th person ఈజ్ ద సస్పెక్టా? సార్ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ క్యాన్ ఇమాజిన్ అకార్డింగ్ టు యువర్ థింగ్, యూ క్యాన్ డీకోడ్ అండి. సి ఇప్పుడు మీ పోస్టర్ డీకోడ్ చేసేటప్పుడు మీ కథ దొరికినా కూడా ఐ డోంట్ థింక్ పాసిబుల్ ఉందా? పాసిబుల్ లేదు. లేదా? లేదు, కథ ఉంది. ఓకే, పోస్టర్లో అయితే కథ ఉంది, బట్ డీకోడ్ చేయడం పాసిబుల్ ఉండదు. ఓకే. సో ఇట్స్ బిన్ అంటే మీ ఇంటర్వ్యూ ఒక మంత్లీ రిచువల్ అయిపోయింది, విచ్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎందుకంటే లైక్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డూ, అంటే ఒక జానర్తో సంబంధం లేకుండా ఒక థ్రిల్లర్ చేస్తారు, ఒక హారర్ ఫిల్మ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక యాక్షన్ చేస్తారు, ఒక నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. సో ద వే యూఆర్ సెలెక్టింగ్ యువర్ స్క్రిప్ట్ అండ్ అవి రిలీజ్ అవుతున్న ఫార్మాట్ కూడా ఇట్స్ బి లక్కీ ఫర్ యూ అని చెప్పాలి. లక్కీ అండి. ఎక్కడో నేను నన్ను చూస్ చేసుకున్న వాళ్ళు కథల్లో క్యారెక్టర్గా. ఇప్పుడు ఎక్కడో సమ్వేర్ కథలు బాగా రాస్తున్నారు అండ్ అప్రోచ్ బాగుంది. కథ చెప్పే ముందే ఆలోచిస్తున్నారు, ఓకే తను ఇది చేస్తాడా చేయడా. అంటే నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ మెనీ థింగ్స్, ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్. బట్ వాళ్ళకి వాళ్ళే ఫిల్టర్ చేసుకొని తనకు నచ్చుద్దా, చేస్తాడా చేయదని వాళ్ళు అనలైజ్ చేసుకుని కొందరు చెప్తారు నాకు. ఎగ్జాంపుల్ 11 లైక్ ఈ కథ అనుకున్న తర్వాత నవీన్ చంద్రకి చెప్దామని అనుకున్న తర్వాత ఆయన ఓకే అంటాడా లేదా అనేది వాళ్ళ డౌటే ఉంది. బికాస్ వన్ బిగ్ డౌట్ వాజ్ పోలీస్ ఫర్ దెమ్. బికాస్ నాతో జరిగింది ఏంటంటే నేను చేసిన ఈ థ్రిల్లర్ ఫిలిమ్స్ ఇఫ్ ఇట్ ఆల్ దిస్ వుడ్ హ్యావ్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాపర్ టైమ్ లైన్, అప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ ఉండేది కాదు. థ్రిల్లర్స్ ఎక్కువ చేస్తున్నారు అనే ఒక థాట్, లేకపోతే పోలీస్కి ఎక్కువ చేస్తున్నారు అని థాట్. బికాస్ మై రీసెంట్ ఫిలిమ్స్ విచ్ గాట్ రిలీజ్డ్, నేను సోలోగా చేసేవంతా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సింది, ఏదో కారణాల వల్ల దానివల్ల రిలీజ్ అవ్వక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్యాపెన్ దిస్ వే అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇంకా నేను ఏం చేయలేను. ఐ షుడ్ సెలబ్రేట్ దోస్ బికాస్ ఆడియన్స్ చాలా వైడ్ అయిపోయారు. ఏ సినిమా వాళ్ళు చూస్తారో తెలీదు. లైక్ 28, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ 28 విల్ బీ రిసీవ్డ్ సో వెల్. అంటే థియేటర్లో మినిమం థియేటర్స్ రిలీజ్ అయింది, బట్ ఆ మినిమం థియేటర్లో కూడా నాకు వచ్చిన పర్సంటేజ్ 20-30% చూసిన ఆడియన్స్ కూడా నాకు ఆన్లైన్ మూలంగా నాకు మెసేజ్ చేయడం, ఆ స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఫిలిం. బిగ్గర్ స్టార్ హీరోస్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు స్క్రీన్ షాట్ ఫొటోస్ తీసి వాళ్ళు పోస్ట్ చేయడం అన్నీ జరుగుతాయి, ట్యాగ్ చేయడం అన్నీ చేస్తారు. అండ్ నాకు కూడా జరిగింది 28 degrees. అది దట్ 6 years బ్యాక్ సినిమా. పీపుల్ మైట్ ఫీల్ ఇట్స్ ఓల్డ్ ఫిలిం, ఇప్పుడు ఉన్నదానికి రెలవెంట్ ఉంటుందా లేదా అని అనుకునే టైంలో కూడా దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ వెల్ అండ్ దే హ్యావ్ లైక్ అప్రిషియేటెడ్ మై వర్క్. సో సినిమా ఇస్ సినిమా. లైక్ ఆ టైం ఏ టైంలో చేసామని అది కథ బాగుందంటే దే లైక్ ఇట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. సో హ్యాపీ చూద్దాం అనేసి. ఓకే. సో 11 ఏంటి బైలింగ్వలా లేదంటే తమిళ్లో? ఇట్స్ ప్రాపర్ బైలింగ్వల్ అండి. ఇట్స్ ప్రాపర్ బైలింగ్వల్. వీ షాట్ 2 films in 51 days విత్ క్వాలిటీ. దానికి కారణం విత్ క్వాలిటీ అని చెప్పడానికి, అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం ఏంటంటే వీ హ్యాడ్ అ సాలిడ్ ప్రీ ప్రొడక్షన్ ఫర్ 6 to 7 months. అంటే నేను ఎప్పుడైతే నేను ఈ కథ ఓకే చేశానో, కథ ఓకే చేసిన తర్వాత నేను ప్రొడక్షన్ అడిగింది ఒకటే, సార్ మీరు
ఓకే సో యూఆర్ డూయింగ్ ఇన్ తెలుగు తమిళ్ సిన్స్ యూ హ్యావ్ కాస్టెడ్ మీ ఫర్ దిస్ ఫిలిం సో తెలుగులో ఎక్కడో నాకు ఇక్కడ యూ హ్యావ్ ఐఎమ్ నోటిసబుల్ ఫేస్ కాబట్టి యూఆర్ ప్లానింగ్ ఫర్ తెలుగు ఆల్సో బట్ దట్ ఈస్ రైట్ ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ ఒరిజినల్ తెలుగు ఒరిజినల్ తమిళ్ ఒరిజినల్ చేస్తారంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పి అండ్ దే టుక్ ఇట్ సీరియస్ సో యూజువల్లీ ఏమవుద్దంటే ఒక కథ డైరెక్టర్ ఒక కథ రాసి అది ఫైనల్ కథ దాన్నే ట్రాన్స్లేట్ చేసి ఉన్న డైలాగ్స్లోనే దాని దగ్గరలో ఉండే డైలాగ్స్లోనే ట్రాన్స్లేట్ చేసి దే విల్ మేక్ అ స్టోరీ వేరే లాంగ్వేజ్లో చేయాలంటే బైలింగ్వల్ చేయాలంటే బట్ మీ అండ్ లోకేష్ డెలిబరేట్లీ వీ ఆస్క్డ్ ద ప్రొడ్యూసర్ అండ్ సెడ్ సార్ తమిళ్ స్క్రిప్ట్నే మనం ఒక తెలుగు రైటర్ మై ఫ్రెండ్ కార్తీక్ బ్రో అనే సినిమా మీరు చూసుండొచ్చు నేను అవికా గోరి సినిమా చేసాం ఆ సినిమా డైరెక్టర్ కార్తీక్ అని చెప్పి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ తనకి ఇచ్చామన్నమాట సో తనకి లోకేష్ మళ్ళీ మొత్తం కథ చెప్పి ఎక్కడ తమిళ్ స్క్రిప్ట్ ఇవ్వకుండా తనే ఒరిజినల్గా సేమ్ డైలాగ్స్ రాసి సో ప్రాపర్ ఒరిజినల్ లైన్స్తో షూట్ చేసింది మాకు బిగ్గెస్ట్ టాస్క్ ఏమనిపించింది అంటే టైం లైన్ ఒక షార్ట్కి ఇంత టైం లైన్ ఉంది కట్ పాయింట్ ఉంది బట్ తెలుగుకి తమిళ్కి యాక్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ పాజ్ డిఫరెన్స్ డైలెక్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అది చాలా పెద్ద టాస్క్ పదాలు చాలా పెద్దగా ఉంటాయి కొన్ని పదాలు పెద్దగా ఉంటాయి కొన్ని చోట తెలుగులో అంత పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటి టైంలో లైక్ ఐ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్ వేర్ హీ అనలైజ్డ్ ద టైమ్ లైన్ ఆఫ్ ద ఫిలిం సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ డిఐ పోస్ట్ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో ఎక్కడ ఇబ్బంది కాకుండా ఆ టైం లైన్కి ప్రాపర్గా మా యాక్టర్స్ అందరినీ ఆ ప్రీ ప్రొడక్షన్లో హీ హెస్ గివెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిలిం సో దట్ రియలీ హెల్ప్డ్ అవుట్ ఫర్ అస్ టు పుల్ అవుట్ దట్ 51 డేస్లో ఇంత క్వాలిటీ ఫిలిం పుల్ అవుట్ చేయడానికి కుదిరింది ట్రైలర్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ బాగుండేది అంటే ఎన్సెంబుల్ క్యాష్ చూడడం లేదు అబ్రాహం గారు కానీ అంటే కిరీటి రవి వర్మ శశాంక్ వీళ్ళందరినీ చూసి అంటే స్పెసిఫిక్గా శశాంక్ని చాలా తక్కువ చూస్తున్నాం ఈ మధ్య రీసెంట్గా మా నాన్న సూపర్ హీరో సినిమా చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పోలీస్ శశాంక్ గారిని యాక్చువల్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు కాస్టింగ్ విల్ బి సేమ్ ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్ బోత్ తెలుగు అండ్ తమిళ్ ఇది కొంచెం డెలిబరేట్గా మేము తీసుకున్న కాస్టింగ్ నేను లోకేష్ తీసుకున్న కాస్టింగ్ అంటే వీ వాంట్ టు మిక్స్ బోత్ ద తెలుగు అండ్ తమిళ్ యాక్టర్స్ దేర్ ఆర్ సమ్ తమిళ్ యాక్టర్స్ యూ ఆర్ మిస్సింగ్ ఇన్ ద పోస్టర్ ఓకే బట్ దే ఆర్ ఇన్ తెలుగు ఫిల్మ్ తెలుగు ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు ఓకే బట్ కొన్ని కారణాల వల్ల వీ డిడ్ వాంట్ టు కీప్ దెమ్ ఆబ్వియస్లీ అనవసరం కన్ఫ్యూజన్ డబ్బింగ్ సినిమా అనుకుంటారు అనేసి వీ థాట్ దట్ బట్ గమ్మత్ ఏంటంటే అండి ఈ యాక్టర్స్ క్రేజీ యాక్టర్స్ వీళ్ళు కాస్టింగ్ చేసేటప్పుడు ఒక చిన్న టెన్షన్ ఉండేది ఎందుకంటే టైం లైన్ ఉంది పర్టికులర్ బడ్జెట్లో ఫినిష్ చేయాలి వీఆర్ డీలింగ్ విత్ 2 లాంగ్వేజెస్ ఇఫ్ వన్ యాక్టర్ టేక్స్ టైం ఫర్ తమిళ్లో తెలుగు డైలాగ్స్కి చాలా ఎక్కువ టైం తీసేసుకుంటే కాల్ టైం వేస్ట్ అవుద్ది డేస్ ఎక్స్టెండ్ అవుద్ది ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తుంది సో బట్ దీస్ గైస్ లైక్ శశాంక్ కిరీటి అండ్ రవి వర్మ వీళ్ళకి తమిళ్ డైలాగ్స్ ఇచ్చినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే వేరే లాంగ్వేజ్ ఉన్నప్పుడు లైక్ దే టేక్ ప్రాంప్టింగ్ తీసుకుంటారు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు వీళ్ళు అలా కాదు వీళ్ళు మ్యాడ్ పీపుల్ వీళ్ళు ఎందుకంటే దిస్ యాక్టర్స్ అండ్ శశాంక్ రోల్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఈ సినిమా కాస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉండే సో ఐ గేవ్ అన్ ఐడియా లెట్స్ క్రాస్ ఓవర్ తెలుగు తమిళ్ యాక్టర్స్ ఇన్ వన్ ఫిలిం సో దట్ బోత్ ద ఫిలిమ్స్ లుక్ ఒరిజినల్ ఫర్ అన్ ఆడియన్స్ డబ్బింగ్లా కనిపించకుండా అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ శశాంక్ బికాస్ లోకేష్ నోస్ శశాంక్ తన కొన్ని వర్క్స్ చూశారు మీరేమంటారు సార్ లోకేష్ గో ఫర్ హిమ్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ TFI అండ్ హిస్ ఫిల్మోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్ హీ హ్యాస్ అ పర్టికులర్ రెప్యుటేషన్ యాజ్ అన్ యాక్టర్ and he will deliver perfectly right Anna. And this guy comes, the moment he heard the script, our second nunchi the way he started preparing for the character, even the Tamil directors and Tamil production was like, sir Telugu actors ante anta like yeah cooperate chestaru untaru but inta cooperate chestaru anukoలేదు sir. And all the 3 actors saved a lot of production's time and money. అండ్ నేను రిఫర్ చేయడం వల్ల నాకు ఎక్కడో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అంటే మై ఫ్రెండ్స్ మై కలీగ్స్ నేను వీళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకో ప్రొడక్షన్ దగ్గర దే మేడ్ ష్యూర్ దే ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్
with their craft, and they have delivered very good అండి నిజంగా. సో దిస్ వర్క్డ్ ఇన్ దట్ వే. Okay. అలా జరిగి వి కుడ్ పుల్ అవుట్ ద బైలింగ్వల్. అభిరామ్ గారి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే Okay. ఆవిడ అంత ఈజీగా కథలు ఒప్పుకోరు. ఆవిడ అంత ఈజీగా పోస్ట్ కమ్బ్యాక్ ఆవిడ కొంచెం పోస్ట్ కమ్బ్యాక్, అండ్ షీ హ్యాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డైరెక్టర్. అండ్ ఈ కథ చెప్పినప్పుడు షీ ఆస్క్డ్ ఫర్ అనదర్ క్యారెక్టర్ వేర్ ఐ విల్ డూ దట్ క్యారెక్టర్, ఐ వాంట్ టు డూ దట్ క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ ఇమీడియట్గా అక్కడ నో చెప్పొచ్చు, లేదండి అనేసి. డైరెక్టర్ ఏం చెప్పాడంటే, నేను ఆలోచిస్తాను మేడం, ఆలోచించి ఐ గెట్ బ్యాక్ టు యూ. సీరియస్గా తను ఆలోచించి ఇలా చేస్తే ఇది ఇలా మారుతుంది, సో దానివల్ల చేయలేమన్నప్పుడు దట్స్ వాట్ షీ లైక్డ్ ఫ్రమ్ ద డైరెక్టర్. అంటే ఒక కొత్త డైరెక్టరు, ఇంత పెద్ద యాక్టర్ దొరికారు, అంత దొరికింది, దానికి ఏదైనా బ్యాలెన్స్ చేసి చేయొచ్చు కదా. లేదు, హీ వాస్ స్టికింగ్ టు హిస్ స్టోరీ అండ్ ద క్యారెక్టర్. షీ లైక్ దట్. అంత ఈజీగా ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ ఒప్పుకున్న తర్వాత ద వే షీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు నేను చెప్పలేను, ఐ కాంట్, బికాస్ థ్రిల్లర్లో అదొక ప్రాబ్లం ఉంది కదా. సో తన యాక్ట్ నిజంగా స్క్రీన్ ప్లేని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే. ఏంటి ఈ సినిమాతో మళ్ళీ కొత్త రోగం ఒకటి పరిచయం చేస్తున్నారు, నెక్టోఫోబియా అని చెప్పేసి? కొత్త రోగం కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ నెక్టోఫోబియా చాలా మందికి ఉంటుంది. వెన్ యూఆర్ డిప్రెస్డ్ యూ ఫీల్ డార్క్, క్లోజ్డ్ రూమ్లో ఉంటాం, లేకపోతే సమ్ టైమ్స్ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ గోయింగ్ పర్సన్, షూటింగ్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ లోన్లీ ఐ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ డార్క్, లేకపోతే అదొక ఫేజ్. సో కథలో ఆ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ డెలివర్డ్ ఇన్ ఇంపార్టెంట్ స్లాట్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. ఓకే. సో ఆ ఒక్క వర్డ్ ట్రైలర్లో పెట్టడం కూడా మేము చాలా ఆలోచించాం, బికాస్ దట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద స్క్రిప్ట్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అది. లెట్స్ గివ్ అ క్లూ లాగానే వదిలేం అది. ఓకే. అండ్ చాలామందికి అది గమనించారు దాన్ని. సో అంటే ఆ హిట్టింగ్ పాయింట్లో ఉందన్నమాట. అంటే నిక్టోఫోబియా అని చెప్పిన తర్వాత శ్మశానంలో నా క్యారెక్టర్ని మీరు హోల్డ్ చేయడం కానీ ఇవన్నీ కూడా, అంటే నిక్టోఫోబియా అంటేనే చీకట్లో ఎక్కువసేపు ఉండలేడు అని చెప్పిన తర్వాత మళ్ళీ కరెక్ట్ చేస్తే వాడిని చీకట్లోనే పట్టుకోవడం. సో ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న ఇచ్చారు హింట్స్. సో వాటిని అన్నిటిని కలెక్ట్ చేసుకొని సినిమాలోకి వచ్చి కూర్చున్న తర్వాత వాటి గురించి ఓకే ఇదేంటి అని చెప్పేసి అంటే ఒక గేమ్లో ఉంటుంది అలా సినిమా చూస్తున్నప్పుడు. యూజువలీ థ్రిల్లర్లో మీకు క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈజ్ కామన్, బట్ బియాండ్ దట్ క్యాట్ అండ్ మౌస్ మీరు చూస్తున్న ఆ లైన్స్, ఈ 11 టైర్ మార్క్స్, ఆ కారు, అక్కడ కారు, ఆ లైటరు, ఇవన్నీ సినిమాలో మీకు అర్థమవుతాయి. ఓకే. వై దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ ద ఫిలిం అని చెప్పి. అండ్ గన్ ఏంటి కొంచెం నైఫ్లా చూపించారు. ఇట్స్ షార్ట్ గన్ అది, ఇట్స్ డబుల్ బ్యారల్ గన్ అది. సో this guy uses the mask guy uses that. ఓకే. సో అలా అన్నమాట. చాలా డీటెయిల్స్ ఇచ్చారు పోస్టర్లో అయితే. అండ్ ఇస్ ద డెలిబరేట్ దట్ టు షో ద అంటే ఆ స్పెసిఫిక్ ఎండింగ్ ట్రైలర్ ఎండ్ కట్లో సో యూ గాట్ ద విక్టిమ్ అంటే ఒక ఇంట్రాగేట్ చేస్తున్నట్లుగా అది డెలిబరేట్గా కావాలని పెట్టారా, లేదంటే ఈజ్ ఇట్ సంథింగ్ టు మిస్గైడ్ ద? మిస్గైడ్ అని చెప్తున్నామండి. సి దెర్ ఈజ్ అ చేజ్ అయితే ఉంది, ఆ చేజ్లో వాడిని పట్టుకున్న తర్వాత ఏంటి? యూజువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ హూ డన్ ఇట్, ఇట్స్ అబౌట్ వై. ఓకే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హూ డన్ ఇట్ అనేటప్పటికి అసలు ఎప్పుడు రివీల్ చెయ్యరు, ఎందుకంటే అది అంటే మేలా ఫీమేలా ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంచడం కోసం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమనిపిస్తుంది, మేలా ఫీమేల్ అనిపిస్తుంది? అంటే ట్రైలర్లో షార్ట్లో పెట్టారు కాబట్టి మేల్ అనే అనుకుంటున్నాను. మేల్ అనుకుంటున్నారా? ఓకే. అంటే ఇంట్రాగేషన్ సీక్వెన్స్ షార్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. అంటే బట్ థ్రిల్లర్స్కి ఎప్పుడు కూడా అది ఒక కీ ఫ్యాక్టర్. మీకు లాస్ట్లో పెట్టిన ఆ షార్ట్ ఉంది కదా, దట్స్ ద హై పాయింట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. జస్ట్ ఆ షార్ట్లో అలా చూపించారు, బట్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఆఫ్ ద ఫిలిం. ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అక్కడ. ఏంటంటే సి వెన్ యూ హ్యావ్ అన్ యాక్షన్ సీక్వెన్స్, లైక్ మీ యాక్టింగ్లో, మీ మూమెంట్లో, లేకపోతే సీన్లో యాక్షన్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ అ థింగ్ దట్ యూ కెన్ ఎంగేజ్. ఓకే, ఇది ఎలా వెళ్తున్నాడు, యువర్ ఐస్ ఆర్ మూవింగ్, యు ఆర్ లైక్ ఫోకసింగ్ ఆన్ దట్. బట్ వెన్ కెమెరా ఈజ్ వెరీ క్లోజ్ టు యూ అండ్ అ క్యారెక్టర్ ఈజ్ టాకింగ్ టు యూ, యూ జస్ట్ కాంట్ యాక్ట్. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఎమోషన్ విచ్ ఈస్ టాకింగ్? బికాస్
you can't cheat the camera and audience. True. When the camera is facing towards the character and audience is also seeing the character kabatti, camera and audience are same. So anta close shots పెట్టేటప్పుడు when you are performing and that too it's verbal, you are not moving much, you are somewhere, మీరు చూసే ట్రైలర్లో నా క్యారెక్టర్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఆ స్టిఫ్నెస్కి ఒక కారణం ఉంటుంది. ఆ సినిమాలో మీరు చూసేటప్పుడు సినిమా స్టార్టింగ్లో చూసేటప్పుడు కనిపిస్తుంది నవీన్ ఎందుకు స్టిఫ్గా ఉన్నాడు, రెగ్యులర్ పోలీసు ఓకేలే అనుకుంటారు. కానీ ఆ కారణం తెలిసిన తర్వాత ఓకే యూ విల్ చెక్ యా వాడు స్టిఫ్గా ఉండడం రైటు, వీడిని పట్టుకోవడం ఖచ్చితంగా రైటు, వాడితో ఇలా చేయడం అనేది ఆడియన్స్ విల్ ఫీల్ హ్యాపీ. అయితే నవీన్ కొంచెం ఈ 28 Degrees Centigrade గురించి కానీ లేదంటే కొన్ని మూవీస్ ఈ తరహా థ్రిల్లర్స్కి కొంచెం హాలీవుడ్ మూవీ రెఫరెన్సెస్ లేదంటే వేరే సినిమాల నుంచి కొంచెం చిన్నపాటి రెఫరెన్సెస్ తీసుకోవడం కానీ లేదంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడం కానీ చాలా క్వైట్ కామన్. ఈ 28 Degrees Centigrade చూసినప్పుడు కూడా వీ ఫెల్ట్ దట్ ఓకే ఆ మెయిన్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ఐశ్వర్య క్యారెక్టర్ త్రూ వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో దట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్ఫన్ మూవీ నుంచి కొంచెం ఇన్స్పైర్డ్ అన్నట్లుగా అనిపించింది. సో వెన్ డైరెక్టర్స్ వర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఫిలిం డీటెయిల్స్ లేదంటే ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కానీ డైరెక్టర్ స్పెసిఫిక్గా విశ్వనాథ్ చెప్తున్నప్పుడు లైక్ ఈ పాయింట్ ఎవరో టచ్ చేయలేదు అని చెప్పినప్పుడు కానీ లేదంటే ఇది ఇప్పటిదాకా ఇండియన్ సినిమా స్క్రీన్ మీద రాలేదని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా గుర్తు వేస్తాయో, ఎందుకంటే ఆఫన్ ఈజ్ నాట్ సమ్ ఓల్డ్ ఫిలిం, ఇట్స్ హార్డ్లీ అరౌండ్ సమ్ 2018-19 సార్ట్ ఆఫ్ ఫిలిం. సో ఆ కైండ్ ఆఫ్ ఈ ఇన్స్పిరేషన్స్ అవన్నీ కూడా ఎప్పుడైనా సరే మీకు అంటే మీరు కూడా చూసే ఉంటారు మూవీస్, యువర్ నాట్ సమ్ అంటే మీరు చూడకుండా అయితే ఉంటారు ఆబ్వియస్గా తెలిసే ఉంటాయి ఖచ్చితంగా. సో మీకు ఎలా అనిపిస్తుంది అవి అరే అంత సింపుల్గా మనం ఐ షుడ్ వీ డూ దట్, మనం ఏమైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా డైరెక్ట్లీ లిఫ్టింగ్ దోస్ థింగ్స్ అని. హ్యావింగ్ అవర్ ఇండియన్ సినిమా ఇట్స్ ముందు నుంచే ఇట్స్ ఇంక్లైన్ టు వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ కైండ్ ఆఫ్ మేకింగ్ అండ్ ఆల్. కొన్ని సినిమాలు అందరూ చూస్తారు, కొన్ని సినిమాలు చూసుండరు. అండ్ నేను ఈ కథ 28 విన్నప్పుడు నేను ఆర్ఫన్ చూడలేదు, నాకు తెలీదు. బట్ నిజంగా నేను ఆర్ఫన్ చూడలేదు. బట్ స్టిల్ ఆ రెఫరెన్స్ ఉందా అనేది కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నాకు ఏదో ఒక ట్విట్టర్లోనో దేంట్లోనో ఒక మెసేజ్ వచ్చింది సేమ్ మీరు చెప్పిన పేరే. తెలీదు డైరెక్టర్కి ఆ రెఫరెన్స్ తీసుకొని చేయాలనిపించిందేమో, ఆయన చెప్పిన విధానం ఇండియన్ సినిమాలు ఇప్పటిదాకా టచ్ చేయలేదు అంటే ఆయనకి చాలా కొత్తగా అనిపించిండొచ్చు. అండ్ ద వే హీ టోల్డ్ when he narrated me script that time, for me నాకు ఆ ట్విస్ట్ ఆ థ్రిల్ కంటే ఎక్కువ 28లో ఆ ఇద్దరు క్యారెక్టర్ జర్నీ ఒక లవ్ స్టోరీ మీద నేను చాలా ఇంక్లైన్డ్గా ఉండే. బట్ సమ్వేర్ హీ వాంట్సెడ్ ఒక హారర్ ప్లస్ థ్రిల్లర్ ఎఫెక్ట్ ఇస్తూ ఒక లవ్ స్టోరీ చేద్దామనే ఒక థాట్తో మోస్ట్లీ హీ మస్ట్ హ్యావ్ అడాప్టెడ్ ఫ్రమ్ దేర్ టు గెట్ అ న్యూ టర్న్ ఆర్ ట్విస్ట్ అనిపించు. బట్ ఐ వాజ్ మోర్ ఇంక్లైన్డ్ ఆన్ ద లవ్ స్టోరీ పార్ట్ అలాట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు, లైక్ ఓటీటీస్ లేదంటే టారెంట్స్ కానీ వాట్ ఎవర్ ద ఫార్మాట్ ఈస్, అన్ని రకాల సినిమాలు అంటే ఒక చోట ఈ ఫలానా సినిమా బాగుందని చెప్పి ఎవరైనా ట్విట్టర్లో చిన్న చిన్న క్లిప్స్ పెట్టి ఏదన్నా మస్ట్ వాచ్ అని పెట్టంగానే కింద అందరూ కూడా ఏంటి వాట్ ఈస్ ద మూవీ అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ థ్రిల్లర్స్ అది కామెడీ ఆర్ సమ్ రెగ్యులర్ యాక్షన్ అయితే కనుక పీపుల్ వుడెంట్ మైండ్, ఎందుకంటే దే వాంట్ టు సీ దట్ దేశీ వర్షన్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ ఫిలిం. బట్ ఈ తరహా థ్రిల్లర్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడన్నా సరే చిన్నపాటి ఆ రెఫరెన్స్ ఏమైనా కనబడితే మాత్రం అది దట్ విల్ బి ద కిల్లింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు అయిపోయింది. దట్స్ వేర్ యూ ట్రై టు నో ద ఆడియన్స్ ఇంటెలిజెన్స్ వైల్ వాచింగ్ ఫిల్మ్. దట్ ఈస్ వాట్ దిస్ జోనర్ ఎక్సైట్స్ మీ. ఓకే, బికాస్ ఆడియన్స్ ఈస్ బయింగ్ అ టికెట్, ఓకేనా, టు ఎంటర్టైన్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సినిమా. అక్కడ ఆ సినిమా రెలవెంట్గా ఉందా, దే ఆర్ డిఫైనింగ్ గ్రావిటీ ఆర్ నాట్ అనేది అది వాళ్ళకి అవసరం లేదు, దే ఆర్ ప్రిపేర్డ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి వెళ్తున్నట్టు ఇది ఇలాగే ఉంటుంది, బట్ విల్ గెట్ ఎంటర్టైన్ అండ్ కమ్ బ్యాక్. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే తలపోటు వచ్చిందని చెప్తామని. బట్ థ్రిల్లర్లో ఏంటంటే యూ ట్రై టు బికమ్ అ డైరెక్టర్, యూ ట్రై టు బికమ్ అ స్టోరీ టెల్లర్ అండ్ యూ ట్రై టు డీకోడ్ మెనీ థింగ్స్. ట్రూ. అండ్ యూ ట్రై టు బీ ఇంటెలిజెంట్ వెన్ యూ ఆర్ వాచింగ్. And if you are going with your spouse or friends or anyone, you say that I know akkadi nunchi lift chesi untaru lepothe ikkadi nunchi lift chesi. See, something curiosity is building with the thrillers. See, cinema chusin tarvata did you get excited or no ane tarvata sangati. But when you are watching, either you are restless,
by decoding it, or you're excited by decoding it. So somewhere your brain is stimulating to watch a film, and that 3 hours given time, what you have given it 2 hours or 3 hours, so మీరు డబ్బులు ఇచ్చి చూస్తున్న సినిమా, that questions you కదా at the end. Either the director should win or the audience should win. డైరెక్టర్ ట్విస్ట్ ఆడియన్స్ పసగడితే, ఆడియన్స్ ఇస్ విన్నర్ వెన్ ఈ కమ్స్ అవుట్, చూసామరా సినిమా, ఆ ట్విస్ట్ అక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు, పెద్ద గొప్పగా ఏం లేదు. లేదు, డైరెక్టర్ గెలిచారంటే భలే చేశాడు కదా, హీరో బాగా చేశాడు కదా, హీరోయిన్ బాగా చేసింది కదా, ఆ పాయింట్ ఈ పాయింట్, ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో సమ్వేర్ యువర్ ఐక్యూ షుడ్ బీ అన్కాన్షియస్ వైల్ వాచింగ్ ద థ్రిల్లర్ అనే ఒక కాన్సెప్ట్ కదా అది. సో దట్స్ వేర్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇలాంటి కథలు చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆడియన్స్కి ఒక ఛాలెంజ్. డైరెక్టర్ గొప్పనా, ఆడియన్స్ గొప్పనా, కథ గొప్పనా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అది బాగుంటుంది. సో ఐ థింక్ 11 విల్ ఫర్ షూర్ గివ్ దట్ క్వశ్చన్స్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఆల్సో. సూపర్. ఎందుకంటే 11 ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అంటే కంపారిజన్ కాదు, థింగ్ ఏంటంటే లైక్ ధృవంగల్ పత్తినార్ అని చెప్పేసి దర్ ఇస్ అ తమిళ్ ఫిల్మ్. ధృవంగల్ పత్తినార్, నరేన్. అవును. సో ఆ సినిమా చూసినప్పుడు ఐ హ్యాడ్ ద సేమ్, ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కూడా ఐ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎండింగ్కి వచ్చేంత వరకు ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం చూస్తున్న వాళ్ళందరం కూడా ఏంటి, హూ ఇస్ ద మెయిన్ థింగ్, అంటే యాక్చువల్ ఎవరు చేశారు, అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ క్లైమాక్స్ వచ్చి ట్విస్ట్ వాళ్ళు రివీల్ చేసేంత వరకు కూడా వీ కుడెంట్ గెస్. సో తమిళ్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్లో D16 విల్ బి ఇన్ ద టాప్ లిస్ట్. D16 అండ్ రాటసన్. సో నాకు ఈ 11 అలాంటి థ్రిల్ ఇచ్చింది ట్రైలర్ వరకు. నేను గ్యారంటీగా చెప్తాను. ఐ నో దే విల్ కాల్ యూ ఫర్ ప్రివ్యూ, యూ హ్యావ్ అ షో ఫర్ ఇట్ అండ్ యూ విల్ సిట్ అండ్ వాచ్ విత్ ద ఆడియన్స్. నేనైతే ఒకటి ఛాలెంజ్ చెప్తాను, దే ఇస్ సంథింగ్ న్యూ విచ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ గైస్ ఆన్ May 16th. దాన్ని బిల్డ్ చేస్తున్నానా, లేకపోతే హైప్ చేస్తున్నా, లేకపోతే ప్రమోషన్ కోసం, లేకపోతే ఇంటర్వ్యూ కోసం చెప్తున్నాను కాదు. ఐ సా ద ఫిలిం, నాట్ ఓన్లీ మీ, ఆల్రెడీ ఒక 300 to 400 మెంబర్స్ ఈ సినిమాని చూశారు. స్టార్ట్ ఫ్రమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ టు ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ తమిళనాడు హియర్ అండ్ ఆల్, దే వాచ్ ద ఫిలిం. నేను వాళ్ళతో లైవ్ డైరెక్ట్ ఇంటరాక్ట్ ఆఫ్టర్ ఇమ్మీడియట్లీ ఎండ్ కార్డ్ పడంగానే మైక్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన టైం కూడా ఉంది. I've done that in these recent days. They couldn't get the director. Super. And they loved the film. So that gave me a confidence, for sure this is gonna surprise. Especially what I told, that 30-40 minutes kada. For that I could see some tears and some emotionally driven people who are hiding their tears. That if పక్కన ఎవరన్నా చూస్తున్నారా, ఆ ఫీల్ నాకు నేను చూసాను. నేను స్క్రీన్ ఇక్కడ జరుగుతుంది సైడ్ నుంచి జస్ట్ అబ్జర్వింగ్, ఐ కుడ్ ఫీల్ దట్ దే వర్ నమ్. కొందరు ఉంటారు కదా, సడన్గా ఎమోషనల్ డ్రామా వస్తే అలా ఫీల్ అయిపోతారు, లేకపోతే ట్రై టు డిస్ట్రాక్ట్ దెమ్సెల్ఫ్ దట్ దే ఆర్ నాట్ ఎమోషనల్, అరవడానికి అలా. సో దిస్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం ఇన్ ద ప్రీమియర్స్ when we saw that reactions. So I'm very confident. It's not, see, నేను మళ్ళీ చెప్తున్నా, లైక్ హీరో ఫిలిం కంటే ఎక్కువ ఇది ఇట్స్ ప్రాపర్లీ డివోటెడ్ కాంటెంట్ ఫిలిం, డివోటెడ్ థ్రిల్లర్ ఇది. ఓకే, డివోషనల్ కైండ్ ఆఫ్, అంటే హౌ ఒక కథ సడన్లీ మీకు ఎక్కడెక్కడో స్కేరీ మూమెంట్కి కెమెరా, స్కేరీ మూమెంట్కి సౌండ్, లేకపోతే గ్రావిటీ డిఫైన్ చేయకుండా అలా ఉండదు. ఇట్ ఈస్ నాట్ అ రియల్ ఇన్స్పిరేషన్ ఆర్ అ రియల్ ఇన్సిడెంట్ ఫిలిం, బట్ ఇట్ విల్ గివ్ యూ అ ఫీల్ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో విల్ ఇట్ బి లాజికల్? It is very logical. Completely logical. Okay. It is well written script. Okay, when a thriller is logical, appudu it is logical. It will be well connected as well. ఓకే, సూపర్. సో మీరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి ప్రతి వీకెండ్. ఇప్పుడు 9th వచ్చి బ్లైండ్ స్పాట్ ఉంది, 16th ఇది ఉంది, మళ్ళీ నెక్స్ట్ అలా బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వీక్ టు వీక్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు యూ కెన్ ప్రమోట్ ఫ్యూ, యూ కాంట్ ప్రమోట్ ఫ్యూ. సో అది టైం లైన్ బట్టి కూడా, సడన్గా కొంతమంది రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంటారు. సో యూ ఆల్వేస్ ట్రై టు డూ యువర్ బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం. ఎందుకంటే మీరు ఈవెన్ బ్లైండ్ స్పాట్ ప్రమోషన్స్లో కూడా యువర్ దేర్ అండ్ ట్రైలర్ లాంచ్ కానీ అన్నీ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇలా సడన్గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసినప్పుడు వేర్ యూ కాన్ డూ ఎనీథింగ్ స్పెసిఫికల్లీ, ఎందుకంటే అది మీ కంట్రోల్లో కానీ మీ హోల్డ్లో కానీ ఉండదు. సో దాన్ని మీరు ఎంతవరకు బాధ్యత వహిస్తారు ఆ సినిమా రిజల్ట్కి కానీ, లేదంటే ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ కానీ? ఇప్పుడు హోల్డ్ చేయడం అనేది తప్పే. ఎందుకంటే ఇప్పుడు నా సినిమా ఒకటే కాదు, చాలామంది సినిమా
వీక్లీ, మంత్లీ, ఇయర్లీ 3-4 టక వచ్చేస్తున్నాయి. బికాస్ ఎందుకంటే ఆడియన్స్ విల్ ఫర్గెట్ యూ సూన్, ఆడియన్స్ విల్ ఫర్గెట్ ద కంటెంట్ సూన్, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్. సో యాజ్ అన్ యాక్టర్గా నేను కనిపిస్తూనే ఉండాలి నా ఫీలింగ్. అండ్ సినిమాలో తప్ప ఎక్కడ నేను బయట కనిపించట్లేదు. సో దట్ ఈస్ మై సర్ప్రైజ్, దట్ ఈస్ మై టేక్ ఆఫ్. అట్లీస్ట్ మై ఫిలిమ్స్ నన్ను చూడడం, నా సినిమాల ద్వారా చూస్తే నాకు చాలా సంతోషం. అండ్ వెన్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ ఇలా జరుగుతుంది, కొన్ని సడన్ చేంజెస్ ఉంటాయి. బికాస్ ఇట్స్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ ప్రొడ్యూసర్స్ టైమ్. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ ఎనీ డేట్, ఐ షుడ్ బి హ్యాపీ ఫస్ట్. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుందా, బ్యాక్ టు బ్యాక్ వస్తుందా నేను బాధపడ్డాను అనుకోండి, తనకు రావాల్సిన అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు, తనకు రావాల్సిన టైం అది వచ్చింది అనుకోండి, అంతకంటే సంతోషం ఏంటి. సో నేను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఇలా వీళ్ళు ఏమైనా ఈవెంట్స్ పెడితే, ఇఫ్ ఐఎమ్ నాట్ షూట్ చేయకపోతే అది ఎలాంటి సినిమా ప్రమోషన్ అయినా నేను ఖచ్చితంగా చేస్తాను. ఫర్ మీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ షూట్. ఎందుకంటే 200 మంది 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. నేను ఒక్కరోజు క్యాన్సిల్ చేశాను ఒక ప్రమోషన్ వల్ల, ఒక సినిమా రిలీజ్ వల్ల, లేకపోతే వేరే నా పర్సనల్ వర్క్ వల్ల 200-300 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ పోద్ది ఆ రోజుకి. మళ్ళీ నేను షూట్కి జాయిన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ మనీ లాస్, బట్ ఆ రోజుకి పోద్ది. అండ్ మళ్ళీ అందరూ ఆర్టిస్ట్ని తీసుకురావాలి, ఒక టైం లైన్లో తీసుకొచ్చి విత్ లుక్స్ అవన్నీ మ్యాచ్ చేయాలంటే కష్టం. సో ఇఫ్ ఐఎమ్ షూటింగ్ ఫర్ షూర్, ఏ ప్రమోషన్ అయినా ఐల్ సే నో, బికాస్ ఫర్ మీ షూటింగ్ ఇస్ ఫస్ట్, దెన్ ఎనీథింగ్. షూటింగ్ తర్వాత ఈవినింగ్స్ రిక్వెస్ట్ చేసుకుంటా ప్రొడక్షన్లో, ఐ కెన్ ప్రొవైడ్ దిస్ టైం. నాకు లేట్ నైట్ అయినా పర్లేదు, బట్ ఇవాళ చేసినట్టు ఐ విల్ ప్రొవైడ్ ద టైం. సో అలా చేసుకోవడం. బట్ ఎవ్రీ ఫిలిం ఐ ట్రై మై మ్యాక్సిమం బెస్ట్ టు ప్రమోట్. పెద్ద సినిమానా, చిన్న సినిమానా, పోనీ ఆ సినిమాని కింద చూసినా పర్లేదు, నేను చేసిన సినిమా అది. నాతో పాటు నా టెక్నీషియన్స్, నా డైరెక్టర్స్ వీళ్ళందరూ చేసిన సినిమా. దాంట్లో నా అమోషన్ ఏం లేదు. బాగుంది, బాగాలేదు. నా వర్క్ ఏంటి, అట్లీస్ట్ ఐ కుడ్ టేక్ దిస్ ఫిలిం టు అట్లీస్ట్ 10-15 ఆడియన్స్ మోర్ వాట్ ద ప్రొడక్షన్ ఈజ్ డూయింగ్. నా తరఫు నుంచి నేను ఎంత తీసుకెళ్ళగలను, అంతే ప్రయత్నం. అంతే. అంటే దట్ ఈస్ ఫైన్. అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, చాలా ఇంపార్టెంట్ కూడా ఇది ఉండడం. కానీ ఎక్కడైనా సరే ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజెస్ వాటి రిజల్ట్స్ తాలూకా ఎఫెక్ట్ అనేది మీ కెరీర్ మీద పడుతుందన్న ఆలోచన? అలా ఎఫెక్ట్ పడింది అంటే దట్స్ మై డెస్టినీ అనుకుంటా. బికాస్ వెన్ యూ కాంట్ స్టాప్ సంథింగ్ అండ్ దాన్ని స్టాప్ చేయలేరు అన్న తెలిసినప్పుడు మీరు దాని గురించి బాధపడడం, లేకపోతే అది ఎఫెక్ట్ అవుతుందని భయపడడం కన్నా ముందేంటి, ఇది ఓకే, ఇఫ్ దిస్ ఈస్ రియలీ ఎఫెక్టింగ్ యూ, టేక్ దట్ ఎఫెక్ట్. ఓకే, నో ప్రాబ్లం. వాట్ నెక్స్ట్ యూ ఆర్ డూయింగ్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్. అంతే. ఓకే, చూసుకోవాలంతే. సూపర్ నవీన్. సో ఇందాక చెప్తున్నారు షూటింగ్ అనేది ఆపన అని చెప్పేసి, సంవత్సరంలో 300లో షూట్ చేస్తున్నారేమో అసలు? లాస్ట్ బిఫోర్ ఇయర్ అలా ఉండింది. ఓకే. బట్ ఈ ఇయర్ కొంచెం నేను చేస్తున్న ఫిలిమ్స్లో క్యారెక్టర్ లుక్స్ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో దట్ విల్ టేక్ మోర్ టైం. ట్రాన్స్ఫర్మేషన్గా ఉన్నప్పుడు ఐ కాంట్ చీట్ అరౌండ్. లైక్ ఒక సినిమా అక్కడ కంట్రోల్ చేసి ఇక్కడ చేసి ఏదో మ్యాచ్ చేసి, ఆడియన్స్ ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్ అండ్ ఈవెన్ రివ్యూవర్స్ నుంచి ప్రతి ఒక్కరు ఆర్ నోటీసింగ్ ఎవ్రీథింగ్ అండ్ యూ కాంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్. సో అలా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఫినిష్ అయ్యేదాకా కొంచెం వేర్ ఐ కెన్ మేనేజ్ ఉన్నప్పుడు మేనేజ్ చేస్తున్నా, లేదంటే ఆ క్యారెక్టర్ లుక్ని మెయింటైన్ చేస్తున్నా. ఓకే. సో ఇంత బిజీ షెడ్యూల్, ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్, ఇవన్నిట్లో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ టైం? అయ్యో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. అండ్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ లైక్ ఇంత బ్యాక్ టు బ్యాక్ సినిమా వచ్చే ముందు వరకు అది వేరే. ఇప్పుడు నా ప్రయారిటీస్ ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ సినిమా అయింది. ముందు సినిమా ఫస్ట్ ఉండేది, దెన్ ఫ్యామిలీ అయ్యేది. ఇప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ అండ్ సినిమా ప్రయారిటీస్. బికాస్ cinema is my daily go life and it's my bread and butter. I know it in and out, so I can balance that. But family is very fragile. One wrong emotion conveyed, your family will suffer, and I don't want my family to suffer because of any goddamn thing. So I'm very much focused with my family, and my family also understands that. Okay. So happy to hear that, Naveen. Thank you. So before closing this up,
సో నవీన్ చంద్ర అనేది ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు, లైక్ తెలియదు సార్ నాకు. లేదు క్రియేట్ చేసుకున్నారు, ఓకే. క్రియేట్ చేసుకున్నారు. బికాస్ నవీన్ చంద్ర ఇస్ సమ్మన్ హూ నెవర్ లీవ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అంటే ఒక ప్రొడ్యూసర్ని అలా వదిలేరు, లేదంటే ఒక డైరెక్టర్ని అలా వదిలేరు. ఈ మీరు ఇందా చెప్పినట్టు ఎంతవరకు కుదిరితే అంతవరకు వాళ్ళని హోల్డ్ చేస్తారు, హోల్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టంలో నిల్చుంటారని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ద సేమ్ టైం నవీన్ చంద్ర కెన్ ప్లే ఎనీ క్యారెక్టర్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, సపోర్టింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఇట్ కుడ్ బి ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నవీన్ చంద్ర కెన్ ప్లే అనేది ఇదొక ఇమేజ్, ఈ బ్రాండ్ ఇమేజ్. థ్యాంక్ యూ. సో దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతో పాటుగా మీ ఫిల్మ్స్ని మేనేజ్ చేసుకుంటూ ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఎందుకంటే వాట్ వాజ్ నవీన్ చంద్ర డూయింగ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనేది ఇట్ వాజ్ నాట్ దాట్ నోటీసబుల్. అవును. బట్ ఇప్పుడు అలా కాదు. సో వాట్ ఈస్ నవీన్ చంద్ర దట్ టు పోస్ట్ ఈ కోవిడ్ తర్వాత ఎవ్రీవన్ ఈజ్ నోటీసింగ్ నవీన్ చంద్ర. సో నవీన్ చంద్ర ఏ కైండ్ ఆఫ్ సినిమా చేస్తున్నారు, నవీన్ చంద్ర ఏ టైప్ ఆఫ్ సిరీస్లు చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, అండ్ ఇఫ్ నాట్ ఆ క్యారెక్టర్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే వై నవీన్ చంద్ర ఇస్ డూయింగ్ ఇట్ అని క్వశ్చన్స్ కూడా వస్తాయి. అది చాలా మూవీస్లో రీసెంట్గా జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్షన్లో కానీ లేదంటే గోయింగ్ ఫార్వర్డ్ మీరు తీసుకునే కేర్ ఏంటి? ఇంతకుముందు ఫర్ మీ బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఉంది. బికాస్ ఐ లాస్ట్ ద ట్రాక్. మంచి కథలే దొరకాలి, మంచి డైరెక్టర్లే వస్తారు, మంచి ప్రొడక్షనే దొరకాలని వెయిట్ చేసి ఐ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మై టాలెంట్, మై క్రాఫ్ట్, మై ఎక్స్పీరియన్స్, నేను నేర్చుకోవాల్సిందని చాలా వదిలేశాను. బట్ ఈ డిసిషన్ తీసుకున్నప్పటి నుంచి నేను ఐ వాజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద క్రాఫ్ట్. నాకు ప్రతి క్రాఫ్ట్ బాగా అర్థమవుతుంది, ప్రతి క్రాఫ్ట్ దగ్గరలో ఉంటున్నా. అండ్ మెయిన్ థింగ్ ఒకటి నేను అనలైజ్ చేసింది ఏంటంటే కథ వినే దగ్గర డోంట్ డూ మల్టీ టాస్కింగ్. ఇంతకుముందు అంటే షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లో వచ్చేయండి వినేద్దాం, ఓకే, లేదా ఎక్కడో లైక్ వేరే ఉన్నప్పుడు వచ్చేయండి వినేద్దాం. ఐ యూస్ టు మేనేజ్ అదర్ వర్క్ అండ్ లిసన్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఐ విల్ నాట్ లిసన్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఆ రోజు స్క్రిప్ట్ వింటున్నా అంటే ఆ రోజు మొత్తం వర్క్ ఉండకూడదు. నాకు స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా నాకు వేరే వర్క్ ఉండకూడదు. అది బికాస్ నేను కథ వినే ముందు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటా. కథ విన్న తర్వాత ఇది నేను చేయాలని ఫిక్స్ అయిపోతే చేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యా అనేది నేను రాత్రి దాకా ఆలోచిస్తాను. అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ డే ఐ విల్ రియాక్ట్. అక్కడ వెంటనే ఓకే చెప్పినా నెక్స్ట్ డే వాట్ బెస్ట్ ఐ కెన్ బ్రింగ్ టు ద ప్రాజెక్ట్ అనేది అక్కడ డిస్కషన్ చేస్తాను. సో కథ వినేటప్పుడు ఐ స్టాప్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ టైం ఇస్తున్నా. చాలా వింటున్నా కథలు. ఆ కథలు విని 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 నాకు అర్థమవుతాయి. అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ డైరెక్టర్ నైట్స్ అప్రోచ్ ఇన్ సెన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి హీరో, లేకపోతే అలా కాదు నేను ఉంటుంది. అప్రోచ్ టువర్డ్స్ ద స్క్రిప్ట్. నీ కథ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ నేను చెప్పాను ఇక్కడ కొంచెం నాకు అనిపించి ఇలా ఉంటుందంటే అవునా సార్ ఇది చేయొచ్చు సార్ అన్నాడు అనుకోండి, నో సారీ, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. యూ వాదించు తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత the creator should be stubborn first of all. Yeah, so that's how the approach of the director, how strong he believes his script that he can execute this without anyone's influence అన్నప్పుడు I'm jumping in. సూపర్ నవీన్. సో గ్లాడ్ టు హియర్ దట్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ స్పెసిఫిక్గా ఈ టైంలో మీ కెరీర్కి చాలా క్రూషియల్ ఇది. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ ఇప్పుడు ఈ కరెంట్ 5 to 8 yearsలో మీరు ఏం చేస్తారో దట్ విల్ రెసిప్రొకేట్ ద వర్క్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఫ్యూచర్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ప్రెసెంట్గా వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ చాలామంది ఏఐలో పిచ్ డెక్స్ పంపిస్తున్నారు. ఓకే, if AI is really helping you with the creative part, I'm very happy with that. But the sugar coating, ఆ పిచ్ డెక్లో షుగర్ కోటింగ్ ఎక్కువ ఉంది. టూ మచ్. అండ్ నువ్వు ఆలోచన చేయంది కూడా అది రాసిస్తుంది. అప్పుడు నీ ఆలోచన ఎక్కడుంది? కథ చెప్పేటప్పుడు దొరికిపోతున్నారు. పిచ్ డెక్లో ఎక్సైటింగ్ ఉంటున్నాయి, వెన్ దే ఆర్ నరేటింగ్ ద స్క్రిప్ట్ అక్కడ దొరికిపోతున్నారు. బికాస్ కథ అక్కడ చదివింది ఇక్కడ చెప్పింది చాలా డిఫరెన్స్ వస్తుంది. అది నాకు కొంచెం ఇప్పుడు లాస్ట్ 3-4 months లెట్ ఆఫ్ అయిపోయింది దానివల్ల. అంటే గెస్ చేయడానికి కుదరట్లేదు. విచ్ స్టోరీ లైన్ ఈజ్ లైక్ రిలేటబుల్ టు ఆడియన్స్, విచ్ ఈస్ క్లోజర్ టు ఆడియన్స్, రూటెడ్గా ఏమని తెలియట్లేదు. బికాజ్ అది మొత్తం ఇచ్చేస్తుంది.
విలేజ్తో సహా, ఫ్లవర్తో సహా, ఫ్రూట్స్తో సహా ప్రతిదీ ఇమేజ్తో సహా ఇచ్చేస్తుంది. అవును. చూడంగానే రెఫరెన్సెస్ చూసి వావ్ ఇలా ఉండబోతుందా సినిమా అని అనుకుంటాం. లేదు, కథ విన్నప్పుడు అలా ఉండట్లేదు. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఇప్పుడు మీకు యాక్టర్స్ అందరికీ, మీకనే కదా అందరికీ ఇంకా అదొక ఛాలెంజ్ అయితే. అండ్ చాలామంది యాక్టర్స్ అయితే చాట్ జీపీటీలోనే పెట్టేస్తున్నారు ఆ పిచ్ డెక్ని. నేను ఒక కథకు అలా చేశా, చేయకూడదు అలా, తప్పది వాళ్ళ పర్మిషన్ లేకుండా. కానీ ఒక కథకు అలా చాట్ జీపీటీకి పెట్టి నేను చెప్పాను ఈ టైంలో, ఈ కెరియర్లో, ఈ టైంలో నేను ఇది చేస్తే, ఎందుకంటే సారీ, ఈ టైంలో నేను చేస్తే ఎలా ఉంటుందో ఒక చూరికి ఒక క్వశ్చన్ వేసా. దరిదాపుల్లో దగ్గరికి వెళ్ళొద్దు, దీనివల్ల నీకు ఏం ప్రయోజనం ఉండు, ఈ కథ వద్దండి. బట్ అయినా నేను ఆ కథ పిలిచి విన్నాను అండ్ ఇట్ వాజ్ రైట్, ఇట్ ఇంట్ వర్క్ ఫర్ మీ అంతే. ఓకే. సో చాట్ జీపీటీ ఇలా స్క్రిప్ట్ సెలక్షన్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలామంది చేస్తున్నారు. ఈవెన్ ద డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళు రాసిన కథని మొత్తం చాట్ జీపీటీలో పెట్టేస్తున్నారు. ఇట్స్ గివింగ్ 72 to 80 సీన్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు దిల్రాజు గారు లాంచ్ చేసింది అదే కదా, లార్వెన్. ఇప్పుడు సార్ ఇప్పుడు లాంచ్ చేశారు. బట్ ఎప్పుడైతే చాట్ జీపీటీ లాంచ్ అయిందో మన ఇండస్ట్రీ వాళ్ళు రాగానే వెంటనే స్టార్ట్ చేస్తారు కదా. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, అందరూ అప్గ్రేడ్ అవుతున్నారు. బట్ హౌ ఎఫెక్టివ్లీ అది హ్యూమనైజ్డ్గా ఉంటుంది స్క్రిప్ట్ అనేది చూడాలి కమింగ్ ఫ్యూచర్లో. డన్ నవీన్. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తూ కూడా యూ షుడ్ బి చూసింగ్ బెటర్ స్క్రిప్ట్స్. ఇలాగే నెలకో సినిమా రిలీజ్ చేయండి. ఇండస్ట్రీ నీడ్స్ దట్, స్పెసిఫిక్గా దట్ టు ప్రామిసింగ్ యాక్టర్స్ నుంచి. సో ఆల్ ది బెస్ట్ నవీన్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 11 థ్యాంక్ యూ on May 16th. థ్యాంక్ యూ.